ఎయిర్పోర్ట్ స్థాపించడం కానీ అదేవిధంగా అదే కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తా ఉంది. స్పష్టంగా మేము చెప్పడం ఒకటే, ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు పాదయాత్రలో ఏదైతే ఉత్తరాంధ్రకు పోయినప్పుడు ఏదైతే దీన్ని వ్యతిరేకించండి, దీన్ని ఆపండి, 15,000 ఎకరాలు అవసరం మా దీనికి, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1,243 ఎకరాలే, కొచ్చికి వచ్చి 800 ఎకరాలే, అదేవిధంగా మణిపూర్కి వచ్చి 2,000, ముంబైకి వచ్చి 2,000 ఎకరాలే, విశాఖపట్నం 350 ఎకరాలు ఉంది. అది నావిగేషన్ ఎయిర్పోర్ట్ అయినా కూడా దాంట్లో 1000 ఎకరాలు చుట్టుపక్కల దాన్ని రికవరీ చేయండి. కానీ ఈ మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు, భీముల నుంచి 5 కిలోమీటర్లే, విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్లే, మళ్ళీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎవరు చూసేరాని ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి పాదయాత్రలో పెద్ద ఎత్తున సభలు జరిపి ఆడ వ్యతిరేకించిన వ్యక్తి వీళ్ళు ఏమనుకుంటున్నామంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి మాత్రమే నమ్మేదే అనుకుంటున్నాం. ఈరోజు అమరావతి విషయంలో చూస్తే, డేటా సెంటర్ విషయంలో చూస్తే, గూగుల్ డేటా సెంటర్ విషయంలో చూస్తే, ఈ ఎయిర్పోర్ట్ విషయంలో చూస్తే టోటల్ వైఎస్ఆర్సీపీ పార్టీకే మెమరీ లాస్ ఉండేది కావాలి. అంటే చెప్పిన విషయాన్ని చెప్పలేదని చెప్పి మళ్ళీ టీవీలు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఇప్పటికే వదిలేస్తున్నారు. ఈరోజు దీనికి పాదయాత్ర యూట్యూబ్ లో కొట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వ్యతిరేకత కొడితే వేల సంఖ్యలో అన్ని ఛానల్స్ తిరుగుతా ఉన్నాయి. అలాంటి దాన్ని వీళ్ళు కాదని ఈరోజు కూటమి ప్రభుత్వంకి ఏదైతే క్రెడిట్ స్టోరీ చేస్తామని చేయడం, దాన్ని వీళ్ళు ప్రధానించుకుని అన్ని మీడియా ఛానల్లో వచ్చి దాన్ని ఓదర పట్టడం రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. వీళ్ళకేం మెమరీ లాస్ అనేసి. ఇదే విధంగా అమరావతి కూడా ఫస్ట్ వ్యతిరేకించారు. మళ్ళీ నేను అమరావతి సపోర్ట్ చేస్తానంటాడు, మళ్ళీ 3 రాజధానులు అంటాడు, మళ్ళీ మావిగన్ అంటాడు. ఇది ఏమి క్లారిటీ ఇస్తారు వీళ్ళు? ఇదే విధంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఫస్ట్ వ్యతిరేకించారు. మళ్ళీ 2-3 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల ఒత్తిడితో ఏదైతే ఎక్కడ వ్యతిరేకపోతాదని చెప్పి మళ్ళీ అక్కడ ఆయన ఏదో 2-3 పనులు చేస్తుండొచ్చు, చేయలేదని చెప్పలేదు, దాన్ని కంటిన్యూషన్ చేశాడు. ఆ తర్వాత ఈ గవర్నమెంటే వచ్చి దాన్ని పూర్తిగా బాధ్యత వహించిన కూటమి ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేయడం జరిగిందే. కానీ ఉన్నది వాస్తవాలు చెప్పుకోవాలి. మేము వ్యతిరేకించాము, ఆ తర్వాత ప్రజల ఒత్తిడితో మేము దానికి యాక్సెప్ట్ చేశాము, ఈ రోజు మా భాగం కూడా దాంట్లో మా పేరు కూడా ఉంది అని ఎందుకు వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు? ఎక్కడ చూసినా డేటా సెంటర్ వచ్చేటప్పుడు ఆడ ఎందుకు డేటా సెంటర్, దానికి ఏం ఉద్యోగాలు వస్తాయి, ఒక వాచ్మెన్ నైట్ డ్యూటీ పొగుడు డ్యూటీ వాచ్మెన్ తప్ప ఇంకేముంటుంది అక్కడ అని చెప్పి వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వచ్చి దీనికి ఆద్యం నేనే, దీనికి ఆధారిత మాట్లాడింది నేనే అంటే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ తీసుకో మళ్ళీ మాట్లాడినారు. యూట్యూబ్ టీవీ ఛానల్ అంతకుముందు ఒక మాట మాట్లాడినారు అధికార ప్రతినిధులు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక యూట్యూబ్ తీసుకుంటారు. అదే విధంగా ఏదైతే అమరావతి గురించి కూడా అదే విధంగా మాట్లాడతారు. అసలు ఈ రోజు భారత రాష్ట్రానికి ఒక రాజధాని రావాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ రావాలన్నా, లేదా ఏది అభివృద్ధి ఫ్యాక్టరీలు రావాలన్నా, ప్రాజెక్టులు రావాలన్నా ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అదే విధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కానీ వాళ్ళు ఎందుకు కళ్ళల్లో నిప్పులు పుడుకుంటారో అర్థం కావడం లేదు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వద్దా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్లు వద్దా? ఎందుకు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు? ఏం రాష్ట్ర ప్రజలు ఏమి అన్యాయం చేశారు మీకు? ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రజలతో అన్యాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు ప్రతి విషయంలో వ్యతిరేకిస్తారు. రాజధాని విషయంలో వ్యతిరేకిస్తారు. ఏదైనా ఇండస్ట్రీలు వస్తే దానిపై కోర్టులు కేసులు కేసి దానిపై ఇండస్ట్రీలు ఆపించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు 17,731 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది మోడీ గారి చేతుల మీదుగా రాష్ట్రంలో. ఒక 1000 మెగావాట్లు వచ్చే కర్నూలులో, 2,500 మెగావాట్లు విన్ను సోలార్ కలిపి అనంతపూర్లో, అదేవిధంగా 500-681 కోట్లు ఏదైతే ఎయిర్పోర్ట్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తుంటే వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారే కానీ అది వద్దు అంటారు, దాన్ని ఆపుతారు, దాన్ని కోర్టులు వేసి ఆపడం జరుగుతుంది, అన్ని చేస్తారు. వేణుగోపాల్ గారు గతంలో మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు జనసేనకు వచ్చారు. ఓకే, పార్టీ మారటం అనేది ఈ రోజుల్లో పెద్ద తప్పేమీ కాదు, ఎందుకంటే రాజ్యాంగం హక్కు కల్పించింది ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోనే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిపిఎస్ రద్దు చేస్తున్నారు, రద్దు చేయలేదు, మద్యపానం నిషేధం చేస్తున్నారు, చేయలేదని మీరు మాట్లాడుతున్నారు. కానీ కూటమి నేతలు మీరు కూడా ఇచ్చిన హామీలన్నీ 2.5 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పటి వరకు కూడా మీ కూటమి ప్రభుత్వం కూడా నెరవేర్చినవి కొన్ని ఉన్నాయి.
ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేదు అంటే 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినవి కావచ్చు, మీరు ఎప్పటికి ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్గా ఎందుకు మాట్లాడుతున్నారు మీ కూటమి నేతలు? సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మతి ఏదైతే మెమరీ లాస్ పేషెంట్ లాగా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి సార్, మీరు గౌరవంగా మాట్లాడండి. మెమరీ లాస్ ఎందుకుంటారు ఆయన? మెమరీ లాస్ భూతపదం కాదు, మెమరీ లాస్ అనేది భూతపదం కాదు సార్. మెమరీ లాస్ అనేది భూతపదం కాదు. మెమరీ లాస్ అనేది జగన్మోహన్ రెడ్డి కాదు, అందులో పార్టీ కూడా ఉండేది. అంటే వ్యతిరేకించలేదా? పాదయాత్రలో వ్యతిరేకించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మీరు క్వశ్చన్ లేదు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మేడం మాట్లాడలేదు. మతి మరుపు అనేది భూతపదమా? మతి మరుపు అనేది అన్పార్లమెంట్ వర్డ్స్ చూపించండి. మెమరీ లాస్ అనేది అన్పార్లమెంట్ వర్డ్స్ చూపించండి. మెమరీ లాస్ అనేది అన్పార్లమెంట్ వర్డ్స్ భూతలో చూపించండి. మతి మరుపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చెప్పాడు కూడా తప్పే ఉంది. సౌమ్య గారు ఇస్తాను. సౌమ్య గారు 60 లక్షల మందికి ఇస్తుంది సార్. దీపం పథకం 1,50,00,000 మందికి ఇస్తాను సార్. అన్నదాతలకు 20,000 మందికి 20,000 రూపాయలు. సౌమ్య గారు ఇస్తా ఆగండి. ఆడబిడ్డ నిధి ఒకటి పెండింగ్ ఉంది. అదే విధంగా ఏదైతే యువగలం 5 సంవత్సరాలు 20 లక్షల అనేది అది కొంచెం పెండింగ్ లో ఉంది. అన్నా క్యాంటీన్లు అదే విధంగా ఉద్యోగస్తుల విషయంలో కొంచెం పెండింగ్ లో ఉంది. పోలవరం 12,150 కోట్లు శాంక్షన్ చేసింది కోట్లు పెట్టిన తర్వాత. విశాఖ స్టీల్ 11,400 కోట్లు ఇష్యూ చేసింది. ఇటు చెప్పుకోకపోతే 1,00,000 ఉన్నాయి. కానీ వీళ్ళు చేసింది ఏమీ లేకపోయినా కూడా ఆ రోజు 150 సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంతో 151 సీట్లు ఇచ్చారు. మేము కూడా పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో. అదే ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పుడు అంటే వాళ్ళకి నమ్మకం లేనప్పుడు మేము ఎట్లా పనిచేస్తాము? మాకు నమ్మకం లేక మేము కూడా బయట వచ్చాం. దానికి పార్టీలు మారడానికి సంబంధం ఏముంది? ఈ రోజు 151 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు అడగండి. ఎందుకు ఆ రోజు 150 సీట్లు ఇచ్చారు, ఈరోజు 11 సీట్లు ఇచ్చారు? వాళ్ళు చెప్తారు జవాబు. వాళ్ళు ప్రతినిధిగా మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు ఆ రోజు ఏమి ఇచ్చాడో సీట్లు రద్దన్నాడు, ఓల్డ్ పెన్షన్ రద్దన్నాడు. చెప్పండి ఎందుకు 154 సీట్లు వచ్చి ఆయన అడగని చెప్తాడు. ఎవరిని అడగమంటారు? 151 సీట్లు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా సార్. రాష్ట్ర ప్రజలు ఆయన ఈవీఎంస్ గురించి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ పేపర్ తగిలించాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 2014లో ఎందుకు వ్యతిరేకించలేదు ఈవీఎంఎల్ని? 2014 2019 ఎందుకు వ్యతిరేకించలా? 24లో మాత్రం ఎందుకు వ్యతిరేకించారు? భారతదేశం అంతా యాక్సెప్ట్ చేస్తా ఉండే ఈవీఎంఎల్ని రాజశేఖర రెడ్డి ఫస్ట్ ఈ రాష్ట్రంలో తెచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? ఈ రోజు మాత్రం వ్యతిరేకిస్తున్నారే. అంటే మీరు ఓడితే మీరు గెలిస్తే ఏమో కరెక్ట్, ఇంకొకరు గెలిస్తే మాత్రం అది తప్ప. మాట్లాడారు ఈ మాటలు వాళ్ళు మాట్లాడినారని కాదు, మీరు మాట్లాడినట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. సౌమ్య గారు ఏదైనా మాట్లాడితే ప్రజలు మనం చూస్తున్నారు కదా. మనం ఈవీఎం మిషన్ల మీద మాట్లాడితే అది కేంద్ర ప్రభుత్వం మీద మీరు నిందేసినట్టు, గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు నిందేసినట్టు కాదంటారా? ఓకే, వాళ్ళు అంటున్నారు కాదు, పరకాల ప్రభాకర్ కాదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఈవీఎం మిషన్ల మీద పరకాల ప్రభాకర్ గారు అన్ని మీరు అంటాం కాదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని డైరెక్ట్ గా మాట్లాడారు ఆయన, కాదంటారా? కాదు సార్, మీరు పరకాల ప్రభాకర్ గారు ఏమైతే ఈవీఎం మిషన్ గురించి చెప్పారో, ఎందుకు 164 సీట్లు వచ్చినాయో అది తెలుసుకుంటారని చెప్పాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో నేను చెప్పట్లేదు. ఎలక్షన్ ఆఫీసులు ప్రశ్నించండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, ఎలక్షన్ ఆఫీసులు అడగండి. పోటీ చేయము. వేణుగోపాల్ గారు మీకు మళ్ళీ ఇస్తానాగండి. వేణుగోపాల్ గారు మీకు మళ్ళీ ఇస్తానాగండి. శ్రీరామ్ గారు కంక్లూడ్ చేస్తారు. ఫస్ట్ శ్రీరామ్ గారు కంక్లూడ్ చేయండి. ప్రెసెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కంక్లూడ్ చేయండి. మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కంక్లూడ్ చేయండి.
తర్వాత చర్చ జరిగిన దాని మీద కూడా ఒక కంక్లూడ్ చేయండి. మీ ఏది నిజం అనిపించిందో ఒక విశ్లేషకులుగా మీరు చెప్పండి, ఆ హక్కు మీకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఈ రోజు అందరూ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయితే 2000 జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టెన్యూర్ లో కూడా ఎంతో కొంత చేశారు, అసలు చేయలేదని చెప్పలేం కానీ ఎంతో కొంత చేశారు. దాన్ని మనం కాదనడానికి వీలేదు. ఎందుకంటే కాకపోతే ఆయన టెన్యూర్ లో పూర్తి చేయలేకపోయారు. మొదలైంది చంద్రబాబు నాయుడు గారి టైంలో మొదలైంది, పూర్తయింది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో పూర్తయింది. 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా మరి ఎందుకని పూర్తి చేయలేకపోయారని. సో మీరంటారు దాన్ని దూరంగా పెట్టి సరిగ్గా చేయలేకపోయిందే జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం ఇప్పుడు ఆయన విమర్శలు చేస్తున్నారంటారు మీరు. మనం చేయకుండా ఆయన విమర్శలు మీరే వినిపించారు కదా, ప్రజలందరూ విన్నారు కదా. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారు, మీరు చెప్పిన మాటల్లో నిర్లక్ష్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిగిన్ పెట్టారు, ఇప్పుడు ఆయనే కంప్లీట్ చేశారన్నారు. అంటే నిర్లక్ష్యం జరిగింది, అక్కడే నిర్లక్ష్యం జరిగింది అంటున్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నిర్లక్ష్యం అని కూడా కాదు, వాళ్ళు వేసిన కేసులే వాళ్ళే మళ్ళీ విత్డ్రా చేయించాల్సి వచ్చింది. వాళ్ళు వేసిన కేసులు ఇప్పుడు మనకి తెలుగుదేశం మిత్రులు చెప్పేశారు కదా, అది క్లియర్ గా ఉంది, అది అందరికి ఓపెన్ సీక్రెట్.